హాయ్ గైస్, ఇవాళ మనం 10th క్లాస్ 4th చాప్టర్లోని పోమ్ అమాందా యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఎవ్రీ చైల్డ్ ఫీల్స్ దట్ షీ ఆర్ హీ ఈజ్ కంట్రోల్డ్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు డూ వన్ థింగ్ ఆర్ అనదర్. ప్రతి ఒక్క పిల్లలు అంటే ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమనుకుంటూ ఉంటారంటే, ఈ పేరెంట్స్ పెద్దవాళ్ళు ఎప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు, ఆ పని చేయి ఈ పని చేయి, అది చేయొద్దు ఇది చేయొద్దు, ఇలా ఎప్పుడు మమ్మల్ని డామినేట్ చేస్తూనే ఉంటారు, మమ్మల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటారు అని ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి. యూ టూ మే ఫీల్ దట్ యువర్ ఫ్రీడమ్ ఈజ్ కర్టైల్డ్. నువ్వు కూడా చాలామంది మనం కూడా అనుకుంటూ ఉంటాం, మన ఫ్రీడమ్ని ఎవరో ఆపేస్తున్నారు, కట్టడి చేస్తున్నారు, ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు అని. రైట్ డౌన్ సమ్ ఆఫ్ ద థింగ్స్ యూ వాంట్ టు డూ బట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ డు నాట్ అలో యూ టు. మనకి అంటే కొన్ని రాయాలి, కొన్ని థింగ్స్ అంటే మీకు చేయాలని అనుకున్నవి అవి పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అలా చేయకూడదని చెప్తూ ఉంటారు. అలా ఏవైనా ఉంటే ఒక బుక్లో వాటి గురించి రాయండి. టు రీడ్ ద పోమ్ అలౌడ్ ఫార్మ్ పెయిర్స్ ఈచ్ రీడింగ్ ఆల్టర్నేట్ స్టాంజర్స్ యు ఆర్ ఇన్ ఫర్ ఎ సర్ప్రైజ్. ఓకే, కమ్ టు ద పోమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అమాందా. ఇది వాళ్ళ అమ్మ ఈ అమాందాతో చెప్తా ఉంటుంది అనమాట. అమాందాతో ఆ పని చేయి ఈ పని చేయి, అది చేయొద్దు ఇది చేయొద్దు ఇలా చెప్తా ఉంటుంది. అప్పుడు అమాందా ఎలా ఫీల్ అయ్యింది, ఆమె అంటే వాళ్ళ మదర్ చెప్పిన విషయాల్ని ఎలా రిసీవ్ చేసుకునింది, ఏమని ఫీల్ అవుతూ ఉంది అనేదంతా ఈ పోమ్లో ఉంటుంది. ఓకే, డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అమాందా. వాళ్ళమ్మ చెప్తా ఉంది, నీ గోళ్ళు కొరకద్దు, గోళ్ళు నోట్లో పెట్టుకోవద్దు, కొరకద్దు అని వాళ్ళమ్మ చెప్తా ఉంది అమాందాతో. డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్. డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్. హంచ్ అంటే ఇలా షోల్డర్స్ని పైకి లేపుకొని వంగి నడుస్తూ ఉండడం. డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్ అమాందా. అలా భుజాలు పైకెత్తుకొని నడవద్దు, అలా ఉండొద్దు. స్టాప్ దట్ స్లౌచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్. స్టాప్ దట్ స్లౌచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్. స్లౌచింగ్ అంటే కూర్చోవడం కానీ నిలబడడం కానీ. స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ లేజీ వే. చాలా బద్ధకంగా ఉన్నట్లు అలా కూర్చోవద్దు. స్ట్రైట్గా కూర్చో. సిట్ అప్ స్ట్రైట్ అమాందా. గోళ్ళు కొరకద్దు, ఆ భుజాలు పైకి లేపుకొని ఇలా వంగి నడవద్దు, కూర్చొని ఉన్నప్పుడు లేజీగా కూర్చోవద్దు, స్ట్రైట్గా కూర్చో అని అమాందాతో చెప్తా ఉంది. అప్పుడు అమాందా ఏం ఫీల్ అయిందో చూడండి. There is a languid emerald sea where the sole inhabitant is me, a mermaid drifting blissfully. There is a languid అంటే రిలాక్స్డ్ అని అర్థం. చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఎమరాల్డ్ సీ అంటే గ్రీన్ సీ. ఎమరాల్డ్ సీ అంటే గ్రీన్ కలర్, బ్రైట్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఒక సీ. వేర్ ద సోల్ ఇన్హాబిటెంట్ ఈజ్ మీ, ఏ మెర్మైడ్. నేను కూడా ఒక మెర్మైడ్ లాగా. మెర్మైడ్ అంటే మనం సినిమాలలో కానీ అక్కడక్కడ కథలలో వింటూ ఉంటాం. ఈ సాగర కన్య అంటే ఒక అమ్మాయిలాగా ఉంటుంది, ఒక చేప అంటే హెడ్ చేతులు ఇదంతా సగం బాడీ అంతా ఒక అమ్మాయిలాగా ఉంటుంది, మిగిలిందంతా చేప తోక ఉంటుంది కదా, దాన్ని మెర్మైడ్ అంటాం. నేను అలా ఒక మెర్మైడ్ లాగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక గ్రీన్ సీలో ఎక్కడో. వేర్ ద సోల్ ఇన్హాబిటెంట్ ఈజ్ మీ అంటే సోల్ అంటే సింగిల్ అని అర్థం, ఇన్హాబిటెంట్ అంటే అక్కడ నివసించే వాళ్ళని. నేను సింగిల్గా నేను ఒక్కదాన్నే అక్కడ ఉండింటే ఎంత బాగుండు. డ్రిఫ్టింగ్ బ్లిస్ఫుల్లీ, ఒక మెర్మైడ్. డ్రిఫ్టింగ్ అంటే స్లోగా మూవ్ అవ్వడం, స్లోగా మూవ్ అవుతూ హ్యాపీగా. బ్లిస్ఫుల్లీ అంటే హ్యాపీలీ. అలా వాళ్ళమ్మ తిడతా ఉంది కదా, గోళ్ళు కొరకద్దు అమాందా, అలా భుజాలు పైకెత్తుకొని నడవద్దు, అలా లేజీగా కూర్చోవద్దు, స్ట్రైట్గా కూర్చో అని ఇలా వాళ్ళమ్మ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చేసరికి నేను ఇలా ఎక్కడో డీప్ సీలో ఒక గ్రీన్ ఎమరాల్డ్ సీలో సింగిల్గా ఒక్కదాన్నే ఉంటే రిలాక్స్డ్గా ఒక మెర్మైడ్ లాగా స్మూత్గా అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా ఉండింటే ఎంత బాగుండు అని మనసులో అనుకుంటా ఉంది. నెక్స్ట్ వాళ్ళమ్మ మళ్ళీ, డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అమాందా. నీ హోంవర్క్ కంప్లీట్ చేసావా అమాందా. డిడ్ యూ టైడీ యువర్ రూమ్ అమాందా. నీ రూమ్ని నువ్వు క్లీన్ చేసుకున్నావా, నీట్గా ఉంచుకున్నావా. ఐ థాట్ ఐ టోల్డ్ యూ టు క్లీన్ యువర్ షూస్ అమాందా. నీ షూస్ క్లీన్ చేసుకోమని చెప్పాను కదా, చేసావా నువ్వు అని వాళ్ళమ్మ మళ్ళీ కంప్లైంట్స్ అన్నీ అంటే తిట్టడం స్టార్ట్ చేసింది. అప్పుడు అమాందా ఏం ఫీల్ అవుతుందో చూడు. ఐ యామ్ యాన్ ఆఫన్ రోమింగ్ ద స్ట్రీట్. నేను ఒక అనాథలా ఉండింటే బాగుండు, ఇలా వీధులలో తిరుగుతూ. ఐ ప్యాటర్న్ సాఫ్ట్ డస్ట్ విత్ మై హస్ట్ బేర్ ఫీట్. అలా ఉండింటే
నేను బేర్ ఫీట్ అంటే అన్కవర్డ్ ఫీట్ అని, వితౌట్ ఎనీ షూస్ చెప్పల్స్ ఏం లేకుండా అలా షూస్తో ఆ దుమ్ములో సాఫ్ట్ డస్ట్లో నాకు నచ్చిన ప్యాటర్న్స్ అన్నీ, అంటే గీతలు కావచ్చు ఏవైనా పేర్లు కావచ్చు రాసుకుంటూ ఉండేదాన్ని. ద సైలెన్స్ ఈజ్ గోల్డెన్, ద ఫ్రీడమ్ ఈజ్ స్వీట్. అలా ఉంటే నన్ను ఇలా ఎవ్వరు తిట్టరు, చాలా సైలెంట్గా ఉండొచ్చు. దట్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అండ్ ఆ ఫ్రీడమ్ చాలా స్వీట్గా ఉండేది అని ఫీల్ అవుతూ ఉంది. అంటే వాళ్ళమ్మ తిడతా ఉంటే ఏం ఫీల్ అవుతుంది, నేను ఒక అనాథన అయింటే బాగుండు, నాకు నచ్చినట్లు వీధులలో తిరిగేదాన్ని. అంటే ఎవరు చెప్పారు కదా, అనాథలకి చెప్పేవాళ్ళు ఉండరు, వాళ్ళు నచ్చినట్లు తిరుగుతూ ఉంటారు, చాలా ఫ్రీడమ్ ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. అలా నాకు కూడా ఫ్రీడమ్ ఉండేది, ఒక ఆర్ఫన్ అయింటే బాగుండు అని చెప్తా ఉంది. ఇక్కడ వాళ్ళమ్మ ఏం చెప్తా ఉంది, షూస్ క్లీన్ చేసుకో, హైజీనిక్గా ఉండు, నీ హెల్త్ బాగుంటుంది అని తన మంచి కోసం చెప్తే, అమంద మాత్రం ఆపోజిట్ వేలో నేను ఒక ఆర్ఫన్ లాగా ఉండింటే బాగుండు, నాకు నచ్చినట్లు చేయొచ్చు, చాలా ప్రశాంతంగా ఉండేది, ఎవ్వరు నన్ను అనేవాళ్ళు లేరు, ఆ ఫ్రీడమ్ చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యింది. నెక్స్ట్, డోంట్ ఈట్ దట్ చాక్లెట్ అమంద, ఆ చాక్లెట్ తినద్దు. రిమెంబర్ యువర్ యాక్నే అమంద, నీకు పింపుల్స్ వచ్చినాయి. యాక్నే అంటే పింపుల్స్ వస్తాయి కదా నీకు చాక్లెట్ తింటే పింపుల్స్ వస్తాయి నీకు, గుర్తుందే అమంద, ఎందుకు తింటున్నావు మరి చాక్లెట్స్? విల్ యూ ప్లీజ్ లుక్ అట్ మీ వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ అమంద, నేను మాట్లాడేటప్పుడు నన్ను చూడమన్నాను కదా, నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడో చూస్తూ ఉంటావు, నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు నన్ను చూడాలి అమంద అని మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది, తిట్టడం, స్కోల్డింగ్ స్టార్ట్ చేసింది. దానికి ఆ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందో చూడు. ఐ యామ్ ఏ రపుంజెల్, ఐ హ్యావ్ నాట్ ఎ కేర్, లైఫ్ ఇన్ ఎ టవర్ ఈజ్ ట్రాంక్విల్ అండ్ రేర్. నేను ఒక రపుంజెల్ అయింటే బాగుండు అని ఫీల్ అవుతా ఉంది. రపుంజెల్ అంటే ఒక స్టోరీ అనమాట, ఒక ఫోక్ టేల్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఒక జానపద కథ. అందులో ఒక అమ్మాయి పేరు రపుంజెల్. ఆ అమ్మాయిని ఏం చేస్తారంటే ఒక విచ్ అంటే ఒక మంత్రాలు వేసే ఒక వ్యక్తి, మాయగాడు, మంత్రాలు వేసే ఒక వ్యక్తి. ఆయన ఏం చేస్తాడంటే కిడ్నాప్ చేస్తాడు రపుంజెల్ని. కిడ్నాప్ చేసి ఒక పెద్ద టవర్లో, చాలా హైట్ ఉన్నటువంటి ఒక టవర్లో బంధిస్తాడు ఆమెని ఒక ప్రిన్స్, యువరాజు ఉంటాడు కదా, ఆ టవర్ ఎక్కి ఈమెను కాపాడుతాడనమాట, రపుంజెల్ని సేవ్ చేస్తాడు. ఆ టవర్ ఎలా ఎక్కుతాడంటే స్టెప్స్ ఉండవు, ఏముండవు టవర్కి. ఆ టవర్, అంత పెద్ద టవర్ నుంచి రపుంజెల్ తన హెయిర్ని కిందికి వదులుతుంది టవర్ కిందకి. ఆ హెయిర్ని పట్టుకొని టవర్ పైకెక్కి రపుంజెల్ని సేవ్ చేస్తాడనమాట. అది స్టోరీ. నేను అలా రపుంజెల్ని అయ్యింటే బాగుండు, ఐ హ్యావ్ నాట్ ఎ కేర్, నేను దేన్ని పట్టించుకోకుండా ఉండేదాన్ని. లైఫ్ ఇన్ ఎ టవర్ ఈజ్ ట్రాంక్విల్ అండ్ రేర్, ఆ టవర్లో చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ట్రాంక్విల్ అంటే కామ్ అని, చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ రేర్ ఎక్స్పీరియన్స్, అది చాలా బాగుంటుంది. ఐ విల్ సర్టన్లీ నెవర్ లెట్ డౌన్ మై బ్రైట్ హెయిర్, కానీ ఖచ్చితంగా ఒకవేళ ఆ టవర్లో ఉంటే మాత్రం నా హెయిర్ని కిందికి వదలను అనింది. అంటే కిందికి వదిలితే కింగ్, ఈయన ద ప్రిన్స్ పట్టుకొని పైకి వచ్చినాడు కదా, లేకపోతే ఆ విచ్ కూడా పైకి అలానే ఎక్కొచ్చేవాళ్ళు. నేను అలా ఎవరిని రానివ్వను, నేను కానీ టవర్లో ఉండింటే సింగిల్గా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని, ఒక రపుంజెల్ అయ్యిందంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంది. స్టాప్ దట్ సల్కింగ్ అట్ వన్స్ అమాందా, స్టాప్ దట్ సల్కింగ్ అంటే ఇలా తిట్టేటప్పుడు ఏదైనా సైలెంట్గా ఉంటారు కదా, ఏం మాట్లాడుకోకుండా, స్మైల్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, చాలా సైలెంట్గా ఉంటారు. స్టాప్ దట్ సల్కింగ్ అట్ వన్స్ అమాందా, నువ్వు అలా సల్కింగ్ చేయొద్దు, అలా సైలెంట్గా ఉండడం స్టాప్ చేయి. నేను నీతో మాట్లాడుతున్నాను కదా, యువర్ ఆల్వేస్ సో మూడీ, ఎప్పుడు మూడీగా ఉంటావు, చాలా డల్గా ఉంటావు, గ్లూమీగా ఉంటావు అమందా. నువ్వు ఎందుకంత డల్గా ఉంటావు? నిన్ను ఎవరేమన్నా తిట్టినారా? ఎనీవన్ వుడ్ థింక్ దట్ ఐ నాగ్డ్ అట్ యూ అమాందా, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళ అమ్మ ఎప్పుడు తిడతానే ఉంటుంది, ఆ అమ్మాయిని అమాందాని కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఉండనీయదు, అది చేయి ఇది చేయి అని అందరూ నన్ను అనుకుంటారు, నువ్వు అలా మూడీగా ఉంటే కాస్త నవ్వు అమాందా అని మళ్ళీ తిడతా ఉంది వాళ్ళమ్మ. రాబిన్ క్లెయిన్, ఇక్కడ ఈ పోమ్లో అంటే పెద్దలు చిన్నపిల్లల కోసం కొన్ని చెప్తా ఉంటారు ఇన్స్ట్రక్షన్స్, అంటే మన మంచి కోసం చెప్తా ఉంటారు. బట్ సమ్టైమ్స్ మనం నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా పేరెంట్స్ కూడా కొద్దిగా ఫ్రీడమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకి. అంటే కొన్ని చిన్న చిన్న విషయాలు, నచ్చిన విషయాలు చేసేలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే అది కూడా బాగుంటుంది. ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఆ చిన్నపిల్లలు అనేది ఈ పోమ్లో రాబిన్ క్లెయిన్ చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.